ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అలాగే మనకి డిఎస్సి 2026కి సంబంధించినటువంటి కొన్ని విషయాలైతే మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మనందరికీ తెలిసిందే ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే టోటల్‌గా ఈ జాబ్ క్యాలెండర్ అనేది టోటల్‌గా అన్ని డిపార్ట్మెంట్‌లకు సంబంధించిన వేకెన్సీ 10,060 వేకెన్సీలతో 4 దశలుగా 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది విషయం కూడాను వాళ్ళు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ నోటిఫికేషన్ టైమింగ్స్ కూడా వాళ్ళు చెప్పారండి. మే 15 అలాగే సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 అలాగే అక్టోబర్ 15 టోటల్‌గా మనకి 4 నోటిఫికేషన్ చెప్పారు కదా! ఒకటి మే 15, ఆగస్టు 15 కూడా ఉందండి. ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 టోటల్‌గా 4 దశలుగా 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. అయితే మొదటగా రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ చూసుకుంటే మే 15 అంటే ఈ నెల 15వ తేదీన మొదటగా ఏపీపీఎస్సీ బోర్డు నుంచి అయితే మనకి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1500 వేకెన్సీలతో అయితే విడుదల చేయడానికి సన్నద్ధాలు జరుగుతున్నాయండి. ఈ 1500 వేకెన్సీలు ఏంటి మేజర్గా మనకి హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టోటల్ యూనివర్సిటీ చూసుకుంటే టోటల్గా ఈ యూనివర్సిటీలోకి ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా చెప్పుకునే యూనివర్సిటీ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కేటీ, అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అలాగే ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ద్రవిడ్, అలాగే డాక్టర్ అబ్దుల్ హుక్ ఉర్దూ యూనివర్సిటీ అండి. ఈ రకంగా మనకి యూనివర్సిటీలు అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. అయితే ఈ యూనివర్సిటీల్లో టోటల్గా అయితే 3220 పోస్టులు అయితే ఉండేవండి. ఇందులోనూ మనకి ఒక టీడీపీ గవర్నమెంట్లో హయాంలో ఉండేటప్పుడైతే ఒక 1909 వేకెన్సీతో ఇచ్చింది. అయితే ఆ వేకెన్సీ అనేది ఆగిపోవడం పెండింగ్లో ఉండడం వల్ల ప్రస్తుతానికైతే వాళ్ళు కేవలం 1500 వేకెన్సీకి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తుంది. ఎప్పుడంటే మే 15వ తేదీ. ఓకే, టోటల్గా చెప్పాం కదా 3220 వేకెన్సీలు ఉండగా అయితే 2017-18లో టీడీపీ గవర్నమెంట్ హయాంలో 1109 వేకెన్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు అనేది ఉంది. ఇది పెండింగ్లో ఉండడం వల్ల ఆ పోస్టులు అనేది హోల్డ్లో ఉంచడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే 1500 వేకెన్సీ రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇందులో 279 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. వీటితో కలిపి ప్రకటన విడుదల చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అత్యధికంగా బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఆంధ్ర యూనివర్సిటీ 246, నెక్స్ట్ వన్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కేటీ 207, అలాగే శ్రీ వెంకటేశ్వర 125, అలాగే శ్రీ కృష్ణదేవరాయ 103, ఆంధ్రకేసరి 13, ద్రవిడ్ 18, డాక్టర్ అబ్దుల్ హుక్ యూనివర్సిటీలో అయితే టోటల్గా మనకి 32 వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది. ఓకే, ఇది మనకి ఎప్పుడు క్లారిటీగా ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నది అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే మే 15వ తేదీన దీనిపైన మనకైతే క్లారిటీ వస్తుంది. ఓకే, అలాగే చాలా యూనివర్సిటీలు స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ లేడండి. ఎటువంటి పోస్టులన్నీ కూడాను వాయిదా వేశారు. అటువంటి యూనివర్సిటీలో ఉన్నదానికి స్టూడెంట్స్ అలాగే టీచర్లు లేనివన్నీ కూడా హోల్డ్లో ఉంచేశారండి. దాన్ని కూడాను వాయిదా వేయడం జరిగిందని కూడాను మరొకసారి చెప్పడం జరిగింది. ఓకే, అయితే మెయిన్గా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఇయర్ నుంచి వాళ్ళ యొక్క ఏజ్ అనేది పెంచాలి, ఎక్స్టెన్షన్ చేయాలి అనేసి అయితే చాలామంది అభ్యర్థులు అయితే చాలా విధాలుగా అయితే గవర్నమెంట్కి అప్పీల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనేది దానికి సంబంధించినటువంటి ఎంఓను కూడాను గవర్నమెంట్ పై సెక్టర్కి పంపించడం జరిగింది. అయితే పైనుంచి ఎటువంటి ఆర్డర్స్ వచ్చాయి అనే విషయం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే అఫీషియల్గా ఏజ్ పెంచుతున్నాము అనేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. అయితే ప్రతి ఒక్కరికి ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే మొదటగా మనకి ఎప్పుడు వస్తుంది అనే విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మే 15వ తేదీన మే 15, 2026లో మొదటి నోటిఫికేషన్ అనేది ఎవరు ఇస్తున్నారంటే ఏపీపీఎస్సీ బోర్డు అనేది మనకి ఇస్తుంది. దేనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఓకే, అయితే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చూడవలసిన విషయం ఏంటంటే ఏజ్ దగ్గర అయితే మీరు ఫస్ట్ చూడాలండి. ఏజ్ ఏమైనా పెంచాడా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఓకే, రిలాక్సేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. రిలాక్సేషన్ అందరికీ తెలిసిందే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే
ఎంత ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే ఎంత ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్లకైతే ఎంత ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అది ఏజ్ రిలాక్సేషన్ అండి. ఓకే, ఏజ్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అఫీషియల్గా అయితే మనకి 42 ఇయర్స్ అనేది అప్లై చేయడానికి అనేది ఉన్నది. దాని 42కి మనం ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. అక్కడి నుంచి 42కి 5 కలిపితే 47. ఆ రకంగా లెక్క కాదండి. అయితే ఏజ్ ఎక్కడ పెంచాలంటే ఇప్పుడు 42 ఉంది కదా, దీన్ని 44 చేస్తే 44కి ఏజ్ రిలాక్సేషన్ అదర్ కేటగిరీ వాళ్ళు కలుపుకుంటే అది రిలాక్సేషన్ అవుతుంది. ఏజ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారా లేదనేది ఫస్ట్ మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మే 15వ తేదీన రిలీజ్ అవుతున్నటువంటి ఏపీపీఎస్సీ బోర్డు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్ 1500 వేకెన్సీ వస్తుంది కదా, ఇక్కడ ఏజ్ అనేది పెంచాడా లేకపోతే న్యూట్రల్గా ఆ ఏజే ఉంచాడా అనేది అయితే మనకి ఇక్కడ క్లారిటీ వస్తే ఏజ్ పెంచినట్టుగా, వాళ్ళు ఇచ్చిన 42కి ఏమైనా పెరిగితే పెరిగినట్టుగా, లేకపోతే మాత్రం పెరగనట్టుగే. మనకి ఇక్కడ ఏజ్ ఏమైనా ఈ యొక్క ఏపీపీఎస్సీ బోర్డు ఒకరు పెంచినట్లయితే రిమైనింగ్ నోటిఫికేషన్స్ మనందరికీ తెలిసిందే. ఆగస్టు 15న మనకి గ్రూప్ 2కి సంబంధించిన, గ్రూప్ 1కి సంబంధించింది, అలాగే సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే గ్రూప్ 2కి సంబంధించింది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అక్టోబర్లో 15 చూసుకున్నట్లయితే మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకే, అన్నిట్లు కూడా ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఎప్పుడు క్లారిటీ వస్తుందే మనకి మే 15 తేదీన క్లారిటీ వస్తుంది. ఇదైతే కంపల్సరీగా చూసుకోండి. మే 15న ఆ నోటిఫికేషన్కి ఏజ్ కానీ పెంచినట్లయితే మిగతా నోటిఫికేషన్ అన్నిటికి కూడాను ఏజ్ అనేది పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏమీ పెరగకంటే నార్మల్గానే ఉంటే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఏజ్ పెరగదనేసి మాత్రం మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోవలసిన విషయమే. ఇదైతే మాత్రం క్లారిటీగా అయితే ఇది చెప్పేస్తున్నాను. ఓకే, అలాగే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆల్రెడీ మనకి తెలంగాణ స్టేట్లో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం వాళ్ళకి చేస్తుంటారు. అయితే మనం ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే ఏపీ టెట్ గురించి చాలామంది అడుగుతున్నారండి. మ్యాక్సిమం అయితే మనకి జూన్ కానీ జూలైలో కానీ ఈ యొక్క ఏపీ టెట్ అనేది రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తే మనకి మ్యాక్సిమం అందరికీ తెలిసిందే 45 లేకపోతే 50 డేస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను టెట్కి అయితే ఎవరెవరైతే తొలి డిస్క్వాలిఫై అయి ఉన్నారో లేకపోతే మార్కులు తక్కువ వచ్చి ఉన్నాయి అన్నారో వాళ్ళందరూ కూడాను కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే 2025 డిసెంబర్లో జరిగినటువంటి టెట్ విషయంలో చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది కదా, వాళ్ళందరూ మాత్రం కాన్ఫిడెంట్గా ఇంకా వాళ్ళ యొక్క మార్క్స్ పెంచుకోవడానికి కానీ క్వాలిఫై అవ్వడానికి అయితే ట్రై చేయాల్సిందే. ఎందుకంటే మెయిన్గా డిఎస్సిలో 20% వెయిటేజ్ అనేది టెట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనేది ఆల్రెడీ తెలిసిన అభ్యర్థుల విషయం ఇది. అయితే ప్రతి ఒక్కరు కూడాను కాన్ఫిడెంట్గా అయితే చదవండి. ప్రతి ఒక్కరు కూడాను నేను ఇంకా బుక్స్ కూడా చెప్తున్నానండి. గవర్నమెంట్ బుక్స్లో ప్రతి లైన్ క్లారిటీగా చదవండి. మీరు కంపల్సరీగా అయితే 120, 130 ప్లస్ వచ్చేయడానికైతే ఛాన్సెస్ ఉంటుంది. ఎకనామిక్స్ బుక్స్, గవర్నమెంట్ బుక్స్ మాత్రమే చదవండి. మార్కెట్లో దొరికినటువంటి బుక్స్ నేను చదవద్దు అని చెప్పట్లేదు, కానీ ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది మాత్రం టెక్స్ట్ బుక్కే. ప్రతి లైన్ కూడా చదవండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో అంటే మనకి వాళ్ళు ఒక బాక్స్ కొట్టి ఒక బాక్స్ ఇస్తాడండి. బాక్స్లో ఒక మ్యాటర్ రాసి మరీ ఇస్తాడు. అక్కడ చాలామంది బాక్స్ ఇచ్చారు కదా, నేను చాలా నెగ్లిజిబుల్ చేస్తున్నారు. అస్సలు నెగ్లిజిబుల్ చేయకండి. గవర్నమెంట్ ఇచ్చిన బుక్స్లో వాళ్ళు బాక్స్ అనేది కొడుతున్నారు కదా, ఆ బాక్స్లో ఉన్నటువంటి మ్యాటర్ను మాత్రం మీరు కంపల్సరీగా చదవండి. చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అలాగే ఏపీ సెట్ అండి, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 రిజల్ట్ ఇంకా రాలేదండి. ఎందుకు ఇదంటే కంపల్సరీగా అయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేయాలి అంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేయాలంటే మీరు నెట్ అయినా అలాగే సెట్ అయినా అలాగే సెలెక్ట్ అయినా ఈ దేనిలో కంపల్సరీగా అయితే క్వాలిఫై అయ్యి ఉంటే మాత్రమే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేయాలి. అయితే కొత్తగా రాస్తున్న అభ్యర్థులు అయితే చాలామంది రాశారండి. వాళ్ళు క్వాలిఫై అయ్యారా డిస్క్వాలిఫై అయ్యారు అనేది రిజల్ట్లో తెలిసిపోతుంది. అయితే నేను ఆల్రెడీ ఆ బోర్డుకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మే 2nd వీక్ వస్తుంది. అంటే మ్యాక్సిమం మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎప్పుడైతే తెలుసు మనకి 15, అంటే ఈ 15వ తేదీ లోపలే మనకి మే 2nd వీక్లోనే మనకి ఏపీ సెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, అది కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయమే. అలాగే డిఎస్సిలో వేకెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉన్నదా అంటే ప్రస్తుతానికి మనం చూసుకుంటే డిఎస్సిలో అయితే 3000 చిలుకు అంటే 4 ఈ రకంగా 6 ఈ స్టేజ్లో ఉంది కదా. ఈ స్టేజ్లో ఉన్నవి ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్గా 10,060 పోస్టులు ఇచ్చారు కదా. ఆ 10,060లో
ఏ యొక్క బోర్డుకి ఎన్ని ఇచ్చారని తెలిసింది కదా. మనం ఫిక్స్ అవ్వాల్సిన నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేనండి. ఈ ఫిక్స్ అవ్వాల్సిన నెంబర్, ఎందుకంటే పెరిగితే అందరు కూడా హ్యాపీ, పెరగకపోయినా కూడాను మీ సెక్టార్లో మీ జాబ్స్ అనేది ఎన్ని ఉన్నాయనేది మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్కి మనం ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. తర్వాత పెరిగితే ప్రతి ఒక్కరు కూడా బెనిఫిటే కాదన్ను, కానీ మనం దీనికి మాత్రం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.